కంగ్రాట్స్ ఆంటీ. పార్టీ ఎప్పుడు? పార్టీ దేనికిరా? అను జీమాట్ టాప్ చేసిందిగా. రాసేసిందా? అంటే మీకు తెలుసు అనుకున్నాను. సారీ ఆంటీ, సారీ. రే 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 రే, ఇలా రా, సరిగా చెప్పు. ఆంటీ ఇలా మీకు చెప్పాను తెలిస్తే మళ్ళీ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎఫెక్ట్ అవుతుంది. రే, మనిద్దరం ఒకే పార్టీ కదరా. నిజంగా జీమాట్ రాసిందా? టొరినో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో అప్లై కూడా చేసింది. మీకు ఒక మాట చెప్పుండాల్సింది, మరి ఎందుకు చెప్పలేదో ఏంటో. అది నా మాట ఈ మధ్య అస్సలు వింటలేదు. అవునా? అంతేలే, పిల్లల్ని కంటావు గాని వాళ్ళ ఇష్టాల్ని కనలేవు కదా, ఏదో ఒకటి సావని. అంటే ఏంటి ఇప్పుడు ఒప్పేసుకుంటున్నారా? మరేం చేయమంటావు చెప్పు. అది పాయింటే, మీరే తగ్గాలి. ఇవాళ చదువు విషయంలో, రేపు పెళ్లి విషయంలో. పెళ్ళేంట్రా? ఇవాళ చదువు విషయంలోనే మీ మాట వినలేదు, ఇక పెళ్లి విషయంలో మీ మాట. అమ్మగా నాకు కూడా ఏవో ఆశలుంటాయి కదా. కేర్ కూడా చేయదు. డౌట్ ఉందా? వెళ్ళి అడగండి, వెళ్ళండి. సో హ్యాపీయా? చాలా హ్యాపీ. మరి ఆంటీకి ఎలా చెప్తావు? అర్జున్కి చెప్తాను, అమ్మని వాడే కన్విన్స్ చేస్తాడు. జీమాట్ రాసావట? నీకెవరు చెప్పారు? కాలేజీ కూడా అప్లై చేసావట? నీకెలా తెలిసింది? ఎలాగోలో తెలిసిందిలే, నువ్వెప్పుడు చెప్దాం అనుకున్నావు? బా, ఏంటి నీ నసా? నాది నసా, నాది నసా. ఇలా అరుస్తావనే చెప్పలేదు. అసలు చెప్పే ఉద్దేశం ఉందా? అయ్యో, ఎందుకు చెప్పను? ఫీజు నువ్వే కట్టాలి కదా. ఆ, డబ్బులకు మాత్రం కావాలి ఈ పిచ్చిది. అవును, ఏంటవి? ఫారిన్ సంబంధాలు. చదువు నీ ఇష్టం వచ్చినట్టు ఏడు, కానీ నేను చూసిన సంబంధం చేసుకున్న తర్వాతే ఇందులో ఏదో ఒక ఫోటో చూసి. వచ్చిన దగ్గర నుంచి చాలా ఓపిక పడుతున్నాను, ఇంకా చాలు. వేలు చూపిస్తున్నావేంటే? ఆ చూపేంటి? మాట్లాడవే. నా చదువు, నా పెళ్లి, నా ఫ్యూచర్, నా ఇష్టం. నీకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదా? లేదు. ఎవడైనా ఉన్నాడా? నువ్వు చూసిన సంబంధం మాత్రం చేసుకోండి. ఈ దెబ్బతో నాకు కాలేజ్ సీట్ ఫిక్స్, దీనికి పెళ్లి ఫిక్స్. పెళ్ళేంటి? మీ అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటుందమ్మా. చేసుకోను, చదువుకుంటానని చెప్పాను కదా. నువ్వు నా మాట వింటున్నావా, నేను నీ మాట వినడానికి? సో రివెంజ్ తీర్చుకుంటున్నావా? అలాగే అనుకో. నేను పెళ్లి చేసుకోను. ఏం చేస్తా? నీకే కాలేజీలో సీట్ వచ్చినా ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టను. ఆర్ యు సీరియస్? అమ్మా శైలు, అన్నయ్య ప్లీజ్, ఇది నాతో మాట్లాడిన విధానం చూస్తే నువ్వు దానికి అస్సలు సపోర్ట్ చేయవు. ఓ, ఇదంతా నిన్నటి గోల గురించా? అమ్మ తల్లి, సారీ, ఏదో బ్యాడ్ మూడ్ లో పిచ్చిగా వాగేశాను. కావాలంటే కాళ్ళు కూడా పట్టుకుంటాను. నాటకాలు ఆడుకో. అది కాదమ్మా. లేకపోతే ఏంటక్కడ సాడీస్ లా బిహేవ్ చేస్తుంది. అసలు దీనికి ఇంత ఈగో ఏంటో అర్థం కావట్లేదు. నాది ఈగోనా? అమ్మ శైలు, ఆడపిల్లని ఏడిపించడం ఇంటికి అంత మంచిది కాదు. అన్నయ్య, నా ఏడుపు దీనికి మంచిదా? నాకు ఇష్టం లేకపోతే కన్విన్స్ చేయాలి గాని ఇలా మోసం చేస్తుందా ఇది? నేను తీసుకొచ్చిన సంబంధం మాత్రం చేసుకోదంట. అప్పుడు అమ్మగా నేనెందుకు? ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, ఇది చదవడం అంటూ జరిగితే అది నేను చచ్చిన తర్వాతే. అయితే ఇప్పుడే చచ్చిపో. నా లైఫ్ ప్రశాంతంగా. అమ్మ గురించి ఎలా మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్దవాడు కోపం వస్తే లక్ష్యం మాట్లాడతావు, అందుకని చంపేస్తావా? అర్జున్ని చూసి నేర్చుకో. నేనెంత తిట్టినా నా మాటకి ఎప్పుడైనా ఎదురు సమాధానం చెప్పాడా? నేను వెలిగించిన ఒక చిన్న చిచ్చుబుట్టి ఆల్మోస్ట్ ఒక ఇంటినే తగలెట్టేసింది. గొడవ అవ్వాలనుకున్నాను, కానీ ఇంత పెద్ద యుద్ధం జరుగుతుందనుకోలేదు.
పెళ్లి చేసుకోమంటున్నారు అర్జున్. ఏం చేయమంటా? నువ్వైనా చెప్పు. పెద్దవాళ్ళందరూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారు కదా. ఇంతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదను. పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకుంటాను. ఇంకా చదవను. ఎందుకు ఇలా చేసావే? చెప్పు, మాట్లాడవే. మేము అసలు బయటికి వెళ్ళగలమా? చెప్పవే, ఎందుకు ఇలా చేసావే? చూడు ఎలా చూస్తున్నాడు, చేయాల్సిందంతా అంతకు చేసి ముందు మొహం చూపించలేకపోతున్నాం. చేసిందంతా చేసి ఎక్కడ పారిపోతున్నావు? రా లోపలికి చెప్తా. చెప్పవే, మొహరాయిల నుంచి మాట్లాడవే. వదలండి. అమ్మా ఆడపిల్లల పట్టుకుని కొట్టడం ఏంటి, తిట్టడం ఏంటి? ఊరుకో ఊరుకో. ఇంకేం చేయమంటావన్నయ్య? మొత్తం పరువు తీసేసింది. దీని జీవితం ఇదే నాశనం చేసుకుంది. ఎలా చూస్తుందో చూడు. ఇంత చేసిందని ఇంకే ఏదో పెళ్లి చేసుకుంటాడన్నయ్య. ఏయ్, ఏంటలా ఆకలిగా చూస్తున్నారు? అర్జున్, నాన్న, అర్జున్ అమ్మా, అర్జున్ చెప్పండి. అను చాలా మంచి అమ్మాయిరా. అవును, నాన్న నేనేం చేసినా నీ మంచికే చేస్తాను. అయితే మాకు నువ్వెంతో అను కూడా అంతే. అందుకని బాబు, ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఇద్దరి ఫ్యూచర్ రీచా అను నువ్వు పెళ్లి చేసుకోవడమే నాకు న్యాయం అనిపిస్తుంది. జస్టిస్ చౌదరి ఆపుతారా? దాన్ని చేసుకుంటే నేను అన్యాయం అయిపోతాను. ఏరా అమ్మా, తను నాకు నచ్చదమ్మా. అనుకేంట్రా, బాగుంటుంది కదా. ఏం బాగుంటుందక్క? జస్ట్ యావరేజ్ గా ఉంటుంది. నాన్న, కాలేజీలో కత్తి లాంటి ఫిగర్స్ రిజెక్ట్ చేశా. ఇప్పుడు దీన్ని చేసుకుంటే నవ్వుతారు నాన్న. బాబు, నిన్న జరిగిన పంటకి ఆల్రెడీ అందరూ నవ్వుతున్నారు. అన్నయ్య, అర్జున్ ఏమనకండి. అమ్మా, వాడు పాపం వాడేం చేశాడు? ఎగ్జాక్ట్లీ ఆంటీ. పాపం నేనేం చేశాను? నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఒక్కదానివే ఆంటీ. అమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే అర్జునే చేసుకుంటాను, లేకపోతే ఇలానే ఉండిపోతాను. అలా మీనింగ్లెస్ గా మాట్లాడతావేంటి? ఐఎమ్ సేయింగ్ నో నో. అర్జున్, ఆంటీ, మనిద్దరం ఎప్పుడు ఒకే పార్టీ కదరా? అవును. నీకే అవసరం వచ్చినా నేను చూసుకున్నాను కదరా. అయితే కానీ నేనెప్పుడు నిన్నేమీ అడగలేదు. అందుకని ఈ ఒక్కసారి నా కోసం ప్లీజ్ రా. అవునరా, ఏదో అలా జరిగిపోయింది. అదే నువ్వు ఒకసారి ఫోన్ చేసి చెప్తావని. 10th క్లాస్ ఫ్రెండ్ కదా, మళ్ళీ ఫీల్ అవుతాడు. రాత్రంతా నిద్ర లేదు రాడికి, అసలు మాట్లాడే పొజిషన్లోనే లేడు. మాయా, ఏంటి మాయా నీ బతుకు ఇలా అయిపోయింది? ఎరా ఏడుస్తున్నావా? మరి పెట్టు. బెట్రా. ఏయ్, ఇష్టం లేదా ఏంటయ్యా? రైట్
పెట్టరా పెట్టావు రేయ్ నాన్నతో అలాగేనా మాట్లాడేది? నువ్వు ఊరుకోమా మళ్ళీ వాడు సంతకం పెట్టు యానం గడన్ ఏం కాదురా బా. నువ్వు పెట్టు నువ్వు పెట్టే అమ్మయ్య అయిపోయింది అమ్మా దండలు తీసుకోమ్మా దండలు తీసుకో రే దండలు. దండ తీసుకో ఆ, లే, ఏ, తల దించరా ఏమా తలెత్తు నువ్వే వేసేరా వేసే నువ్వు దూరమ్మా దూరం అది ఆ, ఇదిగో తాళి కట్టు ఇదొకటి ఉందిగా కట్టేనన్న కట్టే కట్టేరా. త్వర కట్టేనా కట్టే అర్జున్ పోతున్నానా కట్టు. ఏం చెయ్యి కట్టే ముహూర్తం దాటిపోతుంది కట్టే అబ్బాయి అయిపోతుందిరా కట్టే నాన్న కట్టేమా కట్టేమా అది నాన్న ఇది నవ్వుతుంది నేను అమ్మ నువ్వు నవ్వద్దమ్మా కట్టలేను. తాళి కట్టేదాకా నవ్వద్దు నాన్న కట్టేదన్న నవ్వద్దు కట్టే నువ్వు కట్టే అంతే నువ్వు కదలద్దమ్మా అలాగే ఉంది అయిపోతుంది నాన్న మూడో మూడు వేయలేదు. ఏ మూడు వేయాలన్నా తప్పు అనుకున్నానే మూడు వేసేనన్న అర్జున్. వేసేమ్మా వేసే అది మూడు అది అంతా అయిపోయింది నా బతుకు భోగి పాలు చేసావు కదరా నా అయ్యా అంతా అయిపోయింది